ఈ ఆజ్ఞ ప్రకారం 30 రోజుల వరకు ఎవరిని పూజించకూడదు, ఏ దేవునికి మొక్కకూడదు. కానీ దానియేలు మొక్కకుండా ఉండలేడే. షద్రక్ మేషకు అబేద్నెగోలు కూడా నీవు చంపు ఈ అగ్నిగుణములు వారే కానీ మేము మాత్రము మా దేవునికి తప్ప మరి దేనికి నమస్కారం చేయాలి అంత కట్టుబడి బాధ్యత కలిగి ఉన్నారు. అలాంటి వారు ఎలా ఉంటారు చెప్పండి? మరి ఆ స్థానంలో మనం ఉంటే ఒకసారి మనల్ని ఆ స్థానంలో ఊహించుకుంటే భయపడతామా? ప్రార్థన చేస్తామా? అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు కూడా రావచ్చు. ఎంత తవ్వులేదు, ఎక్కడ చూసినా చర్చలు బాగలేదు, ఎక్కడ చూసినా సువార్తకి వెళ్తే కొట్టడం, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విషయాలు. మరి మనకు దగ్గరలో లేదా? మరి అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేయాలి? అవసరమైతే సావడానికి సిద్ధపడాలి, కానీ దేవుని మాత్రమే వ్యతిరేకించకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఎలా అయినా మనల్ని ఆడుకోగలడు. ఏం మనంటే చేస్తాం, ఈ పొద్దు చంపినా చేస్తాం, చంపకపోయినా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఈ రోజు వాళ్ళు మనల్ని చంపినా మనం చచ్చిపోతాం, చావకపోయినా బ్రతికి ఉన్నా దేవుడి గురించి. ఒకవేళ ఎప్పుడో ఒకప్పుడు చచ్చినప్పుడైనా